విద్యార్థులకు నేషనల్ స్టేజ్ డే శుభాకాంక్షలు. యాక్చువల్లీ నిన్న జరుపుకోవాల్సిన నేషనల్ స్టేజ్ డే 23rd ఆగస్ట్. కాకపోతే నిన్న సండే కాబట్టి బర్త్డేతో జరుపుకుంటే మనం రాము, హాలిడేస్ జరుపుకునే మళ్ళీ వస్తాము ఇంకా. కాబట్టి అది ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. సో ఇందాకనే దానికి సంబంధించిన మంచి వీడియో సార్ ప్లే చేశాడు. చాలా మంది విన్నారు వినలేదు. కానీ మన భారతదేశంలోనే శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఒకటే ఉన్నది. అది ఎక్కడుందో చెప్పగలుగుతారా? ఎక్కడుంది? మన భారతదేశంలో ఒకే ఒక స్పేస్ శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఉంది. అది మన ఏపీలోనే ఉంది, శ్రీహరికోట. ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అది? నెల్లూరు డిస్ట్రిక్ట్లో సుందరపేట దగ్గర శ్రీహరికోటలో ఉంది. దానికి ఇందాక చాలా రోజులు పనిచేసిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. సో అక్కడ లాంచింగ్ ప్యాడ్స్ కానీ తర్వాత మిగతా కానీ ఇందాక ఎందుకు స్పేస్ డే మనం నేషనల్ స్పేస్ డే జరుపుకోవాల్సి వస్తుందని ఇష్టం ఇందాక మీరే తెలుసుకున్నారు. మనకు 23rd ఆగస్ట్ 2023లో చంద్రయాన్ 3 ద్వారా మనకు స్పేస్ వైపు వెళ్ళి అంటే చంద్రుడి యొక్క దక్షిణ ప్రాంతం లోపల ఫస్ట్ అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది. దాంట్లో పేరు పెట్టారు శివశక్తి పాయింట్ అని చెప్పేసి. దక్షిణ ప్రాంతంలో ఫస్ట్ ల్యాండ్ అయిన స్పేస్ ఏ దేశంది అంటే మన దేశంది. ఓవరాల్గా ఎన్నో దేశం అయితే మన 4వ దేశం చంద్రయాన్. సో సౌత్ పోల్లో ఎంటర్ అయిన దేశం ఏంటి అంటే ఇండియా. సో ఇంత గ్రేట్ అచీవ్మెంట్స్ ఉన్నాయి మనం చూసినట్టు స్పేస్లో తర్వాత వీటిలో చూసినట్టు. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటి అని అంటే ఇప్పుడు ఫిజిక్స్కి సంబంధించి కానీ మ్యాథ్స్ సంబంధించి కానీ కెమిస్ట్రీ సంబంధించి కానీ ఎవరైనా సైన్సెస్ ఎస్పెషల్ ఓవరాల్గా సైన్సెస్ వాటికి కావాలి కొంతమంది జాయిన్ అవుతున్నారు. కానీ ఈ సబ్జెక్ట్లో జాయిన్ కావాలంటే ఎవరు ముందుకు రావడం లేదు. కానీ ఫ్యూచర్ ఏమవుతుందని అర్థం కావడం లేదు. మన ఫ్యూచర్ ఏమవుతుంది అని చెప్పేసి చూసినట్లయితే ఫిజిక్స్ లేకుండా పోయినట్టయితే ఈ స్పేస్ వెహికల్స్ కానీ తర్వాత మిగతా సంబంధించిన రీసెర్చెస్ ఎక్కడికి వెళ్తాయని తెలియదు. తర్వాత కెమిస్ట్రీకి సంబంధించిన చూసినట్టు మెడిసిన్స్ కానీ ఫార్మా ఇండస్ట్రీ కానీ తర్వాత ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కానీ ఇండస్ట్రీస్ ఏమవుతాయి. కాకపోతే ఏంటంటే ఇది ఒక మన స్టేట్కే పరిమితమైనది కాబట్టి ఎన్ఈబీ 2020 ఇంకా మిగతా స్టేట్లలో 3 years డిగ్రీ జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ నుంచి మనకి ఇక్కడ దిగుమతి అవుతారో ఏమవుతో తెలియదు. కానీ ఉన్నంతలో మనం సబ్జెక్ట్ కానీ ఇంట్రెస్ట్ పెంచుకొని ఆ సబ్జెక్ట్లో కనుక మీకు అనుకున్నటువంటి ఏమవుతున్నారంటే మంచి మంచి సైంటిస్ట్ కాగలుగుతారు, దేశానికి సేవ చేయగలుగుతారు. ఎంతసేపు సెల్లో రీల్స్ చేయడం కాదు, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఈ ఏజ్లో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. దానివల్ల ఎవరు బాగుపడతారంటే మీరే బాగుపడతారు. తర్వాత మీ తల్లిదండ్రులు